కాదు, టైం 3 అవుతోంది, భోజనానికి పోవా? సార్ స్టాక్ ఇప్పుడే వచ్చింది కదండి సార్, ఇప్పుడే డిస్పాచ్ చేయకపోతే మొత్తం మిక్స్ అయిపోతుంది సార్, మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ పోయి భోంచేస్తాలేండి సార్. సర్లే, పని ఎప్పుడు ఉంటుంది కానీ పోయి భోజనం చేసుకొని రాపో. సరే సరే, ఇవి 2 పెట్టేసి వెళ్తాను. రే జర్ర గేమ్ పబ్జి నన్ను కొట్టేవాడలేరు అసలు. సతీష్ అన్న, వర్క్ టైంలో గేమ్స్ ఆడుకుంటా ఏంది సతీష్? ఓనర్ చూస్తే ఏమంటాడు? పని చేయిపోండి పొయ్యి. అబ్బో, వీడే పెద్ద ఓనర్లా ఫీల్ అవుతున్నాడు. రే పదం దారా. ఈరోజు ఏం తిందామప్పా, నిన్నటిది అంతగా పోలే. కాదు జ్యోతి, సాయంత్రం కస్టమర్ వచ్చి తీసుకుంటానన్నాడు, అది కుట్టకోకుండా నువ్వు రీల్స్ చేస్తున్నావు, ఓనర్కి తెలిస్తే తిట్టడా? తెలుసులే నాకి. సతీష్, శివ టీ తాగేసి వద్దాం రండి. సతీష్, ఇదిగో నీ శాలరీ 10,000, ఇది నీది. ఇదిగో శివ, నీ శాలరీ కూడా 10,000. ఇదిగో జ్యోతి, నీ జీతం 10,000. శిక్ష, ఇదిగో నీ జీతం 15,000. సార్ మాకందరికి 10,000 ఇచ్చి ఆయనకేం సార్ 15,000 ఇస్తున్నారు మీరు? అవును సార్. అవును సార్, తనకు పెంచినప్పుడు మాకెందుకు పెంచలేదు? మాకు కూడా జీతం పెంచాలి కదా. అవును సార్, ఎందుకు సార్ నాకు 5,000 ఎక్కువ ఇస్తున్నారు? మీ శాలరీ మీకు ఇచ్చాం కదా, అవన్నీ మీకెందుకు? అయినా అందరూ కలిసికట్టుగానే పని చేస్తున్నాం కదా సార్, అయినా మా మధ్య ఎందుకు సార్ ఈ భేదాలు? ఏంటి, నేను భేదాలు చూపిస్తున్నానా? ఒకసారి మీరు చేస్తూనే పని చూపిమంటారా? చూడండి మీ భాగవతం. రే జర్ర గేమ్ పబ్జి నన్ను కొట్టేవాడలేరు అసలు. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది న్యాయమా అన్యాయమా? ఇక్కడ మీరు చేసేది 8 అవర్స్ పని, అందులో మీరు టీ కన్నా 1 గంట సేపు, రీల్స్ కన్నా 1 గంట సేపు, గేమింగ్ కన్నా 1 గంట సేపు తీసుకుంటే ఎలా? మేము కూడా ఇక్కడ పెట్టుబడి లక్షలు పెట్టాము, మాకు కూడా గిట్టుకోవాలి కదా. అయినా మీరు చేసిన పనికి నేను ప్రతి నెల ఇచ్చినట్టే ఇచ్చినాను, మీకేం తక్కువ చేయలేదే. అతనికి ఒకటి ఎక్స్ట్రా ఇచ్చిన డబ్బులు అంతే. సార్, నా ఒక్కనికి శాలరీ పెంచి వాళ్ళ ముగ్గురికి పెంచకపోతే రేపటి నుంచి వాళ్ళు పనిలోకి రాకపోతే మీకే కదండి సార్ ఇబ్బంది. చూడు, కష్టపడి పని చేసుకునే వాళ్ళకి నా దగ్గర గౌరవము పని ఎప్పుడూ ఉంటుంది. నచ్చితే రాని, లేకుంటే లేదు, అది వాళ్ళ ఇష్టం. సరే సార్.